నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్కు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున కార్లు ర్యాలీ నిర్వహించారు. పైడి భీమవరం నుంచి జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు శ్రీకాకుళం నగరం వరకు వెంటరాగా కూన రవికుమార్ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద బొడ్డేపల్లి రాజగోపాలరావు, ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న విగ్రహాలకు ఎమ్మెల్యే రవికుమార్ పూలమాలలు వేశారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు గజమాలలతో ఎమ్మెల్యేని సత్కరించారు. బాణా సంచా కాల్చుతూ డప్పు వాయిద్యాలతో పార్టీ శ్రేణులు, అభిమానులు సందడి చేశారు. శ్రీకాకుళం నగరంలోని ముఖద్వారం నుంచి 7 రోడ్ల కూడలి నుంచి రామలక్ష్మణ జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ మీదుగా ర్యాలీ ఆముదాలవలస చేరింది. శ్రీకాకుళం నగరంలోని పార్టీ శ్రేణులు జామి భీమశంకర్, మాదారపు వెంకటేష్, సింతు సుధాకర్, పిఎంజే బాబు, విభూతి సూరిబాబు, శ్రీశైన సంఘం నాయకులు, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, పైడి రాజారావు, సూర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు సత్వరమే సకాలంలో ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫిర్యాదుల స్వీకరణ ఈరోజు ప్రారంభమైందని అన్నారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 148 అర్జీలు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తొలగించి వేరే వారు బాధ్యతలు చేపట్టకపోతే రాష్ట్రంలో వైకాపా నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్తు లేదని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో 164 సీట్లు కూటమికి కట్టబెట్టారని, వారి పాలనలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని, ఎన్నికలకు ముందు ఇది బయటపడితే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావని ఆయన అన్నారు. సభా సంప్రదాయాలను ఆయన మంట కలిపారని, స్పీకర్ ఎన్నికకు హాజరు కాకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమిని స్వీకరించలేకపోతున్నారని, అటువంటి వ్యక్తితో ప్రయాణించడం కంటే ఆ పార్టీ నాయకులు ఆయన్ని మార్చి వేరే వారికి ఆ స్థానాన్ని అప్పగించటమే మేలన్నారు. వైకాపా హయాంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ద్వివేది తప్పుడు పనులు చేశారని, ఎన్ఆర్ఈజీఎస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించే విధంగా ఆదేశాలిచ్చారని, చివరకు కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినందున ఆయనపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు కూన రవికుమార్ పేర్కొన్నారు. ఆముదాలవలస నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఇంత మెజారిటీని తనకు ఇచ్చిన ఓటర్లకు తాను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉంటూ అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశాన్ని గెలిపించిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతని అప్పచెప్పిన మా ఆముదాలవలస నియోజకవర్గ ప్రధానికానికి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో గడచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, నాయకత్వాన్ని ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి మరి పార్టీ పటిష్టతకు కృషి చేసినటువంటి సందర్భంలో నాకు సహకరించిన, తోడ్పాటును అందించిన
తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరి కృషి ఫలితమే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల విజయం. ఇది ఏ ఒక్కరిదో, ఏ ఒక వర్గానిదో, ఏ ఒక కులానిదో, ఏ ఒక మతానిదో, ఏ ఒక ప్రాంతానిదో కాదు. ఇది అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ సమిష్టి కృషితోని, పట్టుదలతోని ఈ విజయాన్ని సాధించాం. ఈ విజయం నిరుపేద ఒంటరి మహిళకు నిత్యావసర సరుకులను కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ అందజేసి మరోమారు తన ఉదారతను చాటుకుంది. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పైడి నవీన్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేద ఒంటరి మహిళ 70 ఏళ్ల కృష్ణవేణికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అధ్యక్షులు రామకృష్ణ చేతుల మీదుగా అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనేక సమస్యలపై 2018 నుంచి పోరాటం చేయటం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు వివిధ రకాలుగా అండగా నిలిచామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. మీడియా కన్వీనర్ సీపాన రమేష్ కుమార్ మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ పుట్టినరోజు సందర్భంగా నేడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యులు సీపాన అప్పలనాయుడు, కోన త్రినాథ్, పూజారి రామ్మూర్తి, పోలినాయుడు, పేడాడ శ్రీకాంత్, ప్రకాష్ రావు, అప్పలనాయుడు, మహేష్, బుడుమూరు జగదీష్, సీపాన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిని సనపల్లి రామకృష్ణ. అయితే మేము 2019 నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సో జిల్లా సమస్యలపైన అయితేనేమి, అలాగే జిల్లాలో ఉన్న పేదలను గుర్తించి వారికి మాకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు మా కళింగాంధ్ర వ్యవస్థాపకులు పైడి నవీన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంటరి మహిళను గుర్తించి ఈవిడికి ఒక నెలకు సరిపడా సరుకులు ఇద్దామని యూత్ అసోసియేషన్ సభ్యులందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు మా అందరితో కలిపి ఈవిడికి ఇవ్వడం జరిగింది. ఒక 4 రోజుల పాటు ఆవిడికి మేము మంచి చేసామనే ఆనందంతో, అలాగే మరికొంతమందికి కూడా మంచి చేయాలని తపనతో మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే మా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్కి ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు, గ్రూప్ సభ్యులందరూ కూడా. అలాగే మీడియా సహకారం కూడా దొరుకుతుంది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ, అలాగే పేదలను కానీ గుర్తించి వారికి మనకు తోచినంతలో ఆర్థిక సహాయం చేస్తే మన జన్మకి సార్థకత ఉంటుందని మరొకసారి గుర్తు చేసుకుంటూ తెలియజేస్తున్నాం. దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆధిపత్య కులాలు రాజ్యం ఏలుబడిలో ఉందని, రాజ్యాంగం పూర్తిగా అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం స్థాపన జరిగి సుమారుగా 28 ఏళ్లు కావస్తున్నా మచ్చుకైనా రిజర్వేషన్లు పాటించకపోవటం, అమలు నోచుకోకపోవటం చాలా దుర్మార్గంగా ఉందని, పెద్ద చదువులు చదువుకొని ఉప కులపతులుగా అందలమెక్కి రాజకీయ నాయకుల సిఫార్సులు అమలు చేయటానికా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ మొత్తం ఉద్యోగుల్లో కనీసం 15 మంది మాత్రమే ఎస్సీ ఎస్టీలు ఉండటం చాలా అన్యాయంగా ఉందని వారన్నారు. అడ్డగోలు నియామకాలు, అవినీతి తదితర అంశాలపై ప్రస్తుత ఉపకులపతి శ్రీమతి కెఆర్ రజనీ గారు వేసిన కమిటీలు డాక్టర్ కె స్వప్నవాహిని, డాక్టర్ ఎస్ ఉదయభాస్కర్, డాక్టర్ ఎం అనురాధ నివేదిక వెంటనే బహిర్గతం చేయాలి, ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జూలై 1వ తేదీ నాటికి 34 మందిని తొలగించి కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమల ప్రభాకర్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ, సమతా సైనిక దళ నాయకులు మన్నలి లక్ష్మీనారాయణ, అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు నేతల అప్పారావు, నేతల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో
సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు గారి ప్రేరణతో ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి నూతనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి భక్తులు ఉన్న ప్రతి గ్రామంలో భజన మండలులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు నుంచి ఈ భజన మండలి ద్వారా గ్రామంలో గల బాల బాలికలకు బాల వికాస్ తరగతుల ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, మానవతా విలువలు, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు తెలియజేయటం జరుగుతుందని, తల్లిదండ్రులను పూజించటం, గురువులను పూజించటం, పెద్దలను గౌరవించటం, సమాజంలో మంచివారిగా గుర్తింపు పొందటం వంటి విషయాలు బాల్యం నుంచి తెలియజేయటం వల్ల మంచి సమాజం ఏర్పడుతుందని తెలియజేశారు. గ్రామంలో పేదలకు ఉచిత వైద్య సేవలు, అమృత కలశాలు అందజేయటం, ప్రేమ తరు పేరుతో మొక్కలు నాటడం, గ్రామ సేవలు చేయటం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే చిన్న కొంగర గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా గ్రామస్తులకు నీరు అందజేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లకి ఉత్సవం మరియు చిన్నారి బాలబాలికల సాము గరిడీలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ గుండ రవి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీ బోయిన నరసింహమూర్తి, జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ శ్రీ పప్పల నాగేశ్వరరావు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్, లిఖిల్, చరణ్, స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ అనంతకృష్ణ, సాయి బృందావనం కన్వీనర్ శ్రీ ఏ ప్రసాద్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. వృద్ధులకి దుప్పట్లు లాంటివి, అలానే ఎంతో పేదవాళ్ళకి తినడానికి అమృత కలశాలు అంటే బియ్యం, పప్పు ఇలాంటి ఎన్నో వస్తువులతో వాళ్ళకి జీవనాన్ని సాగించుటకు సహకరించిన శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలానే మా చిన్నకొంగరాం గ్రామం విషయంకి వచ్చేటప్పుడు గతంలో త్రాగునీరు సమస్య ఉంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ తయారు చేసి వాటికి ఒక బోరు కూడా మంజూరు చేసి ఆ సేవా సంఘంతోనే మన చిన్నకొంగరం గ్రామంలో వేయడం జరిగింది. కనుక మా ప్రజలందరి తరపున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సాగు వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఎన్నో కార్యక్రమాలు మన పంచాయతీలోనే కాదు, ఈ చుట్టుపక్కల మన యావత్ భారతదేశంలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఆ సేవ ప్రపంచంలో కూడా ఆ సేవా సంఘం సభ్యులు కూడా ముందడుగేసి ఆ స్వామివారి కృపను ప్రతి గ్రామంలో కూడా వెదజల్లుతూ ప్రతి ఒక్కరికి కూడా. అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. జ్యేష్ఠ మాసం ప్రత్యేక ఆదివారం కావటంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణలో ఆదిత్యుని దర్శనం కోసం ఉదయం 6 గంటల నుంచి అనుమతులు ఇవ్వటంతో దర్శనానికి భక్తులు బారులు తీరారు. దర్శనాలు సజావుగా జరిగేలా ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేశ ఖండనశాల టిక్కెట్ల విషయంలో తేడాలు వచ్చినట్లుగా సమాచారం రావడంతో ఆలయ ఈవో చంద్రశేఖర్ స్వయంగా వెళ్ళి తనిఖీ చేశారు. అలాగే అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళ వ్యవహారాన్ని కూడా పరిశీలించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ధర్మపదంలో భాగంగా ఆమ్దాలవలస వాస్తవ్యులు కౌసల్యరామ కోలాటం బృందం వారిచే అనివెట్టి మండపంలో కోలాటం కార్యక్రమం నిర్వహించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కాకుండా వారి వారి భవిష్యత్తుకు చక్కని భరోసా అందించి అండగా నిలుస్తాయని టీడీపీ నగరాధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న క్రీడ అని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, క్రీడలను, క్రీడాకారులను రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని, ఈ టోర్నమెంట్లో పాల్గొన్న టీమ్స్కు, క్రీడాకారులకు, విజేతలకు టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలని, టీ20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా గొప్ప విజయం సాధించి కప్పు గెలవటం ఖాయమని వెంకటేష్ అన్నారు. స్థానిక పెద్దరెల్లి వీధికి చెందిన జై భీమ్ శబరి వారి ఆర్గనైజేషన్లో జిల్లా వ్యాప్తంగా 10 ఓవర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 34 టీమ్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నాయి.
ముందే మన టోర్నమెంట్ గురించి చెప్పారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఉన్న రెండు టీమ్స్ అటు అన్ని రంగాల్లో, అటు బ్యాటింగ్, బౌలింగ్, అన్ని రంగాల్లో, ఫీల్డింగ్ లో కూడా రెండు టీమ్స్ బ్రహ్మాండంగా ఉన్న ముందే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టీం కానీ, శ్రీకాకుళం పెద్ద టీం కానీ, ఏ టీం ఉదయ్ కెప్టెన్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ మోహన్, నిజంగా టీం మెంబర్స్, క్రీడాకారులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనుకూలంగా లేని కఠిన పరిస్థితులను కూడా ఆనందంగా అధిగమించగలిగే స్థితికి తీసుకువచ్చే శిక్షణయే దివ్య సమాజ్ నిర్మాణ్ డిఎస్ఎన్ ముఖ్య ఉద్దేశ్యమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ ఫ్యాకల్టీ గోపీజీ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన డిఎస్ఎన్ 4 రోజుల ముగింపు శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితినైనా చిరునవ్వుతో సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అహంకారాన్ని విడిచిపెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను కూడా చిరునవ్వుతో ఎదుర్కోవటమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పారు. సీనియర్ టీచర్ నంబాల కల్పన సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 35 మంది శిక్షణ పొందారు. డీడీసీ సభ్యులు బివి రవిశంకర్, వరద వెంకట ఆనంద్, సీనియర్ టీచర్లు కొఠారి రేణుక, దేశల్ల సురేంద్ర, ఎస్విఏ పోలినాయుడు, వాలంటీర్లు కొఠారి ఆదినారాయణ, నటుకుల మోహన్, గుమ్మా వాసు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సత్సంగంలో సింగర్స్ చౌదరి శ్రీనివాస్, పెంకి నాగేశ్వరరావు, సింహాద్రి శ్రీనివాసరావు బృందం పాడిన నందనంద, రాధేశ్యామ, గోవింద గోపాల, గురువం తదితర భక్తి భజన గీతాలు పాటలతో అందరినీ ఆశాంతం ఆకట్టుకుని సాధకులను భక్తి రసడోలికల్లో తేలియాడించాయి. సుదర్శన క్రియ సాధన వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయని, మనలో నైపుణ్యత వెలికి తీయటమే కాకుండా ఒత్తిడి లేని జీవితాన్ని సొంతం చేస్తుందని చెప్పారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.